ఇన్ని రోజులు డొంకతిరుడు సమాధానాలు చెప్పినటువంటి కడియం శ్రీహరి గారు నిన్న స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం పెద్దపెండ్యాల్లో పబ్లిక్ మీటింగ్లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, నేను అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీలో చేరినా అని చెప్పి. మరి ఇన్ని రోజులు నోరు తెరవనటువంటి కడియం శ్రీహరి గారు నిన్న ఎందుకు మాట్లాడాడు? ఎందుకంటే ఎట్లాగూ కోర్టు తనను బర్తరఫ్ చేస్తుందని తెలిసి ఇప్పుడు రాజీనామా చేయక తప్పని పరిస్థితి నెలకొన్నది కాబట్టి ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీలో చేరినా అని చెప్తున్నాడు. నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీలో చేరిన అన్నటువంటి కడియం శ్రీహరి గారు మరి ఇన్ని రోజులు ఆ ముక్క ఎందుకు చెప్పలేని అడుగుతున్నాం. 40 ఏళ్ళ సుదీర్ఘ రాజకీయ అనుభవాన్ని రంగరించుకొని ఈరోజు అభివృద్ధి కోసం అధికార పార్టీలో చేరాలి, అడ్డదారులు దొక్కాలి, నమ్మిన పార్టీని ముంచాలి, నమ్మిన జనాన్ని మోసం చేయాలనే ఒక సందేశం ఇస్తున్నాడు. ఇంత దిగజారుడుతనమా? నువ్వు ఏ పార్టీలో ఉన్నావంటే నేను ఏ పార్టీలో ఉన్నానో గా పార్టీలోనే ఉన్నా అని చెప్పి మాట్లాడతాడు. మళ్ళీ ఏమనంటే నేను సీనియర్, నువ్వు నిజాయితీకి నేనే మారిపోయారు, నేను పుట్టినాక నేను నిజాయితీ పుట్టింది ప్రపంచంలో అని చెప్పి మాట్లాడతాడు. దేంట్లో సీనియరీనా? దేంట్లో సీనియారిటీ ఉంది అంటే కుట్రలు చేయడంలో, మోసం చేయడంలో, పార్టీలు మారడంలో సీనియారిటీ ఉంది. ఆ రోజు నేను అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బీజేపీకి రాజీనామా చేసిన తర్వాత ఒక నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు ఇదే కడియం శ్రీహరి గారు వచ్చి నన్ను బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. నేను చాలా గౌరవంగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఒక సీనియర్ రాజకీయ నాయకుడు, ఒక ఉప ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి నా దగ్గరకు వచ్చి వారు పార్టీలో ఆహ్వానించారు కాబట్టి మనం కూడా అనుకూలంగా ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఆ రోజు నేను బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. కానీ తీరా ఎమ్మెల్యే గెలిచిన తర్వాత వారి రాజకీయ వారసురాలైనటువంటి కడియం కావ్య గారికి ఎంపీ టికెట్ కన్ఫర్మ్ చేసిన తర్వాత అన్ని రకాల సహాయ సహకారాలు పొందిన తర్వాత, అన్ని రకాలంటే అన్ని రకాలు, మరి అన్ని రకాల సహాయ సహకారాలు పొందిన తర్వాత ఆయన ఊసరవెల్లిలాగా రంగులు మార్చి అత్యంత అనైతికంగా కుట్రపూరితంగా ఆయన తల్లిలాంటి పార్టీని మోసం చేయడం ఏమవుతుందో అది చూసి నిజంగా విస్తుపోయినాం మేమంతా. ఇంత ఘోరమా? సీనియర్ అంటే దీంట్లోనే ఈయనకు సీనియారిటీ ఉంది, కుట్రల్లో, మోసాల్లో, పార్టీలు మారడాల్లో సీనియారిటీ ఉందా అని చెప్పి అప్పుడు మేము భావించడం జరిగింది. వాస్తవానికి ఈయన గెలిచింది కేవలం 94లో 99లో మాత్రమే గెలిచిండు. 2004లో ఓడిపోయాడు, 2009లో ఓడిపోయాడు, 2012లో కూడా ఓడిపోయాడు. ఓటమిలో హ్యాట్రిక్ సాధించాడు. ఇదే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం నుండి రాజయ్య గారు 9లో గెలిచిండు, 12లో గెలిచిండు, 14లో గెలిచిండు, 18లో కూడా గెలిచిండు. 4 సార్లు గెలిచినటువంటి రాజయ్య గారిని కాదని కడియం శ్రీహరి గారి అనుభవాన్ని వినియోగించుకోవాలని చెప్పి కేసీఆర్ గారు ఆయనను పార్టీలోకి ఆహ్వానించి 2014లో ఎంపీ టికెట్ ఇచ్చి గెలిపించి దాని తర్వాత జరిగిన పరిణామాల్లో మళ్ళీ వారిని 15లో ఎమ్మెల్సీ చేసి 15లో ఉప ముఖ్యమంత్రి చేసి 4 సార్లు గెలిచినటువంటి రాజయ్య గారిని కాదని 2023లో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిపించి అటు పల్లారాజేశ్వర రెడ్డి గారు ఇటు రాజయ్య గారు పూర్తిగా సహకారం అందిస్తే కేసీఆర్ గారి ఆశీర్వాదంతో స్టేషన్ గన్పూర్ ప్రజల ఆశీస్సులతోని వారు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కూతురికి ఎంపీ టికెట్ కన్ఫర్మ్ చేయించుకున్న తర్వాత వారు తీరా పార్టీ మారడం చూసి నిజంగా ప్రజలే తలదించుకున్నారు. ఇంత దరిద్రుణ్ణి మనము అసలు ఇన్నిసార్లు గెలిపించినమా, ఎన్నిసార్లు ఆశీర్వదించినమా అని చెప్పి గన్పూర్ నియోజకవర్గ ప్రజలే తలదించుకునేటువంటి ఒక పరిస్థితి ఈయన తీసుకొచ్చాడు. కడియం శ్రీహరి గారు వాస్తవానికి ఒక ఉపాధ్యాయ వృత్తి నుంచి వచ్చాడు.
ఉపాధ్యాయుడు అంటే సమాజానికి ఒక ఉదాహరణ, సమాజానికి ఒక సందేశం. కానీ ఈరోజు కడియం శ్రీహరి గారు దేనికి ఉదాహరణగా నిలిచిండు? ఆయన ఏం సందేశం అందించిండు అంటే నమ్మినోళ్ళను నట్టేట ఉంచాలనేటువంటి ఒక సందేశం అందించిండు. అంతే కదా? ఇవేనా మీరు ఉపాధ్యాయుడిగా పిల్లలకు నేర్పినటువంటి పాఠాలు? పదవులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ ఒక రాజకీయ నాయకుడికి శాశ్వతంగా నిలిచేది కేవలం పేరు మాత్రమే. కానీ అవేవి నాకు అవసరం లేదు, పదవులుంటే చాలు, ఇంకా నాకేమీ అవసరం లేదన్న చందంగా కడియం శ్రీహరి గారు వారు వివరించడం నిజంగా చాలా దురదృష్టకరం. రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండాలి, ప్రజలకు సేవలు అందించాలని చెప్పి రాజకీయాల్లోకి వచ్చి పనిచేస్తున్నటువంటి నాలాంటి యువకులకు అందించేటువంటి సందేశం ఏంది కడియం శ్రీహరి గారు? అంటే తల్లి లాంటి పార్టీని మోసం చేయాలి, నమ్మిన వాళ్ళని నట్టేట ఉంచాలి అనేటువంటి సందేశం కదా. ఇంకా అంతకంటే ఇంకేమైనా ఉన్నదా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను. ఇలాంటి దయనీయమైనటువంటి పరిస్థితికి దిగజాడు స్థితికి చేరినటువంటి కడియం శ్రీహరి గారికి నా ప్రగాఢమైనటువంటి సానుభూతిని, జాలిని తెలియజేస్తున్నా అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. వాస్తవానికి వారు ఒక రిటైర్మెంట్ స్టేజ్కి వచ్చింది. రిటైర్మెంట్ స్టేజ్లో అన్నీ అనుభవించిన తర్వాత తత్వం బోధపడుతుంది. ఆ తత్వాన్ని నలుగురికి తెలియజేయాలనేటువంటి తపన సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి నాయకుడికి ఉంటుంది. కానీ అవేవి లేకుండా మీరు ఏ పార్టీలో ఉన్నారంటే నేను ఎక్కడున్నానో గక్కడనే ఉన్నా, ఇంతకంటే ఇజ్జత్ తక్కువ ముచ్చట ఇంకేమైనా ఉంటుందా? ఇంతకంటే దిగజాడుతనం ఏమైనా ఉంటుందా? ఓరుగల్లు పోరాటాల గడ్డ, పౌరుషాల గడ్డ, ఆ పోరాటాల గడ్డ మీద పుట్టినటువంటి కడియం శ్రీహరి గారు ఈరోజు ఓరుగల్లు పరువును తీసిండు. త్యాగాల గడ్డ మీద పుట్టి భోగాలు అనుభవించడానికి ఆయన అడ్డదారులు దొక్కిండు. నమ్మిన జనాన్ని, నమ్మిన పార్టీని నట్టేట ముంచిండు. కాబట్టి తప్పకుండా వారికి బుద్ధి చెప్పేటువంటి సమయం ఆసన్నమైంది. వారు స్వయంగా దీపాదాస్ మున్షి గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరింది. వారు కండువా కప్పుకున్నటువంటి ఫోటోలు బయటకు వస్తే కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎన్ని బొంకిల్లో అది మనందరం కూడా చూసినాం. స్వయంగా దీపాదాస్ మున్షి గారితో దిగినటువంటి ఫోటోలు మనకి ఈరోజు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. దాని తర్వాత వారు కడియం కావ్య గారి ఎన్నికల సందర్భంగా వారు బహిరంగ సభల్లో కడియం కావ్య గారి పక్కన నిల్చొని కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, హస్తం గుర్తుకు ఓటేయండి, చేతి గుర్తుకు ఓటేయండి అని చెప్పినటువంటి వీడియోలు ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇన్ని జరిగితే నిర్ణయం తీసుకోవాల్సినటువంటి స్పీకరు మౌనంగా ఉంటాడు. పాపం ఆయనకి 10 మంది పార్టీ మారిన తర్వాత, కండువాలు కప్పుకొని ఫోటోలు దిగిన తర్వాత, ఆ ఫోటోలన్నీ సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత కూడా పాపం చాలా కన్ఫ్యూజ్ అవుతాడు ఇది స్పీకర్ గారు. ఆయనకి ఇంకా క్లారిటీ వస్తలేదు, వీళ్ళు పార్టీలు మారలేదా అని చెప్పి. అసలు 6 నెలలు, ఇప్పుడు సంవత్సరం పట్టింది ఆయనకు ఆ సందేహం తీరడానికి. స్పీకర్ గారికి ఒక ఏఐ స్పీకర్ ఒకటి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకని ఆయన ఇంటెలిజెన్స్ ఏందో ఈరోజు ప్రజలకు నిజంగా అనుమానం ఉన్నది. కాకపోతే ఏఐ స్పీకర్ ఇస్తేనన్నా ఆయనకు తత్వం ఏందో బోధపడుతుంది కావచ్చు అని చెప్పి చాలామంది మాట్లాడుకుంటున్నారు.